మనం చేయగలిగితే ఆ మంచి ప్రపంచమంతా తిరిగినా చివరికి నీ దగ్గరికి వస్తుంది ఏదో ఒక రోజు. ఆ మంచి చేస్తే మంచి కాలం లేదంటుంటారు కొంతమంది. మంచికి ఎల్లప్పుడూ కాలం ఉంటుంది. అన్ని కాలాల్లో మంచి నిలబడుతుంది. మంచిని పంచమనుకో, అది ఎక్కడైనా తిరిగి, గుంటూరు తిరిగిన, విజయవాడ తిరిగిన, ప్రపంచమంతా తిరిగినండి, గుజరాత్ తిరిగిన, రాజస్థాన్, ఎక్కడ తిరిగినా మరలా ఏదో ఒక రోజు నీ దగ్గరికి ఆ మంచి తిరిగి వస్తుంది. నువ్వు చేసిన సహాయం తప్పక ప్రపంచమంతా తిరిగిన నువ్వు చేసిన సహాయం మరలా నీకు ఏదో ఒక రూపంలో దేవుడు ఆ సహాయం నీకు అందిస్తాడు. అదే సమయంలో ప్రియులారా, మనం చేసిన కీడు కూడా, మనం కీడుని తలబెట్టామనుకోండి, ఆ కీడు కూడా ప్రపంచమంతా తిరిగి 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 ఏదో ఒకనాడు కీడు మీ దగ్గరికి వస్తుంది. కీడైనా మేలైనా ఎక్కడికి పోదు, అది తిరిగి తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. కాబట్టి అది తిరిగి మన దగ్గరికి రావాల్సిందే, దాన్ని మనం పొందాల్సిందే, మనం తీసుకోవాల్సిందే అని గ్రహించి మంచి చేద్దాం. మంచి చేద్దామండి యథార్థంగా. మంచి అంటే ఏదో పెద్ద దాన ధర్మాలు చేయమని కాదండి, నీతిగా బతుకుద్దాం. ఆయన చేసింది పెద్ద ఏంటంటే గొప్ప కార్యాలయం కూడా కాదండి. ఎవరి ఫోన్ అది ఆయనకు అందించేశాడు అంతే. అది చిన్న ఉపకారమే కావచ్చు, కానీ ఆ ఉపకారం ప్రమాదంలో, ఆపదలో, అపాయంలో ఉన్న సందర్భంలో అతనికి మేలు రూపంలో ఆకలి తీర్చడానికి కోసం ఒక సహాయంగా ఆయన ఇంటి తలుపు తట్టిందండి. ఆయన ఎవరిని అడుక్కోలేదు, ఆ సహాయమే వచ్చి అతని తలుపు తట్టింది ఆపత్కాలం.